ఒంటరిగానే ఉండిపోతుంది లేదా చచ్చిపోతుంది. వాటి మధ్య అంత అద్భుతమైన ప్రేమ ఉంటుంది. తర్వాత ఏమైంది మేడం? పావురాల త్యాగానికి చలించిపోయిన వేటగాడు బాధతో కృంగిపోయి అంత త్యాగానికి నేను అర్హుణ్ణి కాను అని అతను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ పావురాల పరోపకార గుణానికి, ఆ వేటగాడి త్యాగానికి చలించిపోయిన పరమశివుడు ప్రత్యక్షమై ముగ్గురికి మోక్షమిచ్చాడు. ఆ పావురాల కోరిక మేరకే ఆ పరమశివుడు వాటిని తనలో ఐక్యం చేసుకుని కపోతేశ్వర స్వామిగా వెలిశాడు. ఎంత చక్కగా వివరించారు మేడం. ఇక్కడే ఉన్న నాకే అంత క్లారిటీగా తెలియదు, మీకెలా తెలుసు మేడం? ఇందులో ఏముందండి, నెట్లో సెర్చ్ చేస్తే ఏ క్షేత్రం గురించైనా వందల వీడియోస్ వస్తాయి. కరెక్టే మేడం. అదిగో మాటలోనే టెంపుల్ వచ్చింది. సార్, ఏమైంది? ఏం లేదు, పద. బాస్ ఇప్పుడే టెంపుల్లోకి వెళ్ళారు బాస్. లేదు బాస్, తనకు డౌట్ వచ్చినట్టుంది బాస్. సస్పీషియస్గా వెనక్కి తిరిగి చూశాడు. దాంతో అందరం హైడ్ అయ్యాం. సారీ బాస్, అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది. క్రౌడ్ పెద్దగా లేదు బాస్. మా పని మేము ఫినిష్ చేస్తాం. ఓకే బాస్. మన టైం చాలా బ్యాడ్ గా ఉన్నట్టుంది మామ్. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఒక్క కడుపు దొరకలేదు. నీ తెలుగుకి తెగులు పట్టా. కడుపు దొరకలేదు కాదు, కడుపుతో ఉన్న ఆ పిల్ల దొరకలేదు అనాలి. ఇప్పుడు నా గ్రామర్ కరెక్షన్ చాలా అవసరం కదా. ఇప్పుడు ఏం చేద్దామో అది చెప్పు ఫస్ట్. ఇంక చేసేదే ఉంది, నాకింక ఓపిక లేదు. మనకి కావలసినట్టు కష్టాలు ప్లస్ కడుపు కాంబినేషన్ దొరుకుతుందనే నమ్మకం నాకు లేదు. నిజమే మామ్. అయ్యో మై గాడ్, వారసుల కోసం జనాలు మరి ఇంతలా ఆరాటపడతారని నేను అనుకోలేదు. పెంచే స్తోమత లేకపోయినా పేరు చెప్పే వారసుడు మాత్రం కావాలి. మరే మన తిప్పలు కూడా అందుకే కదనే. మనకి కావలసిన కడుపు ఎక్కడుందో ఏంటో. బెలూన్స్, టెడ్డీ బేర్లమ్మా, టెడ్డీ బేర్లు, టెడ్డీ బేర్స్, రంగురంగుల బెలూన్లు. అమ్మా, బెలూన్లు తీసుకోండమ్మా, రంగురంగుల బెలూన్లు. మీ ఇంట్లో ఏదైనా వేడుకలకి అందంగా అలంకరించుకోవచ్చమ్మా. తీసుకోండమ్మా బెలూన్లు. మాకు వేడుకలు సంబరాలు చేసుకునేంత సీన్ లేదు. మాకేం వద్దు, వెళ్ళిపో. ఈ టెడ్డీ బేర్ అన్నా తీసుకోమ్మా. చూడమ్మా ఎంత బాగున్నాయో. చిన్నపిల్లలు ఇష్టంగా ఆడుకుంటారు. తీసుకోండమ్మా, మీ పిల్లల కోసమన్నా తీసుకోండమ్మా. పిల్లలా? ఎక్కడి నుంచి వస్తారు పిల్లలు? ఆకాశం నుంచి ఊడి పడతారా? లేక నువ్వేమైనా స్పాన్సర్ చేస్తావా? వద్దు అన్నాను కదా, పక్కకు పో. అలా అనకండమ్మా. ఒక 2-3 బెలూన్లన్నా తీసుకోండమ్మా. మీకు తోచింది ఇవ్వండి. కడుపుతో ఉన్నానమ్మా, కనికరం చూపించండి. నువ్వు కడుపుతో ఉంటే మాకేంటి? వీటి బాగా వినవే, కడుపుతో ఉందంట. అయితే రా రా.
వెతకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదేనే. మామ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? కావలసిన వాళ్ళు దొరకట్లేదని ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లాలనుకుంటున్నావా? ఓ, ఛీ! అసలు రోడ్డు మీద బెలూన్లు బొమ్మలు అమ్ముకునే దానికి పుట్టబోయే బిడ్డ వర్ధన్ కుటుంబానికి వారసుడిలా పెరగడం ఏంటి? ఓ, అసలు ఎక్కడైనా మ్యాచింగ్ గా ఉందా? బేటీ, నేను ఆలోచించకుండా ఏమీ చెప్పడం లేదు. నా మాట విను. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. ఇలాంటి వాళ్ళైతేనే మనం చెప్పినట్టు విని మన చెప్పు చేతుల్లో ఉంటారే. ఫ్యూచర్లో కూడా మనకెలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయరే. నువ్వు చెప్పినట్టు ఏ చదువుకున్న అమ్మాయినో లేదా అంతో ఇంతో తెలిసిన మిడిల్ క్లాస్ వాళ్ల దగ్గరో ఇలా దత్తత ప్లాన్ చేస్తే మనల్ని వాళ్ళు బ్లాక్మెయిల్ చేయొచ్చు. సో ఇలాంటి రోడ్ సైడ్ బ్యాచే బెటర్ బేటీ. అంతే అంటావా? కానీ అలాంటి దాని బిడ్డ చేత నేను అమ్మ అని ఎలా పిలిపించుకోను? బేటీ, పుట్టి పుట్టగానే బిడ్డని మనం హ్యాండ్ ఓవర్ చేసుకుందామే. కనీసం దానికి ఆ బిడ్డ మొహం కూడా చూపించం. నువ్వసలు అలాంటి ఆలోచనలేం పెట్టుకోకు, సరేనా? వన్స్ నీ చేతికొచ్చాక వాడు నీ బిడ్డ, అంతే. నీ ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చు. ఓకేనా? సరే, నువ్వే ఏదోలా డీల్ చేయి. సరే రా. కడుపుతో ఉన్నాను అంటున్నావు, మరిలా ఎండకి రోడ్ల మీద తిరుగుతూ బొమ్మలు బెలూన్స్ అమ్ముకుంటున్నావు. అంత కష్టాల్లో ఉన్నావా? అవునమ్మా, రోజంతా తిరిగి ఇవమ్మితేనే కడుపుకు తిండి, లేదంటే పస్తులేనమ్మా. అంటే నువ్వున్న పరిస్థితుల్లో బిడ్డని పెంచి పోషించే స్తోమత లేదు అంటావు. అంటే నీకీ కడుపు భారమే అన్నమాట. ఏం చేయమంటారమ్మా, బుద్ధి తక్కువై ఒకణ్ణి ప్రేమించి మోసపోయాను. కడుపని తెలిసాక గాని వాడు మోసగాడని తెలీలేదు. అందుకే చేసిన తప్పుకి శిక్షగా దీన్ని భరిస్తున్నాను. అయితే నీకు పుట్టబోయే బిడ్డ అవసరం లేదన్నమాట. అవసరమో అనవసరమో తెలీదు కాని పెంచడం మాత్రం కష్టమమ్మా. ఏం చేస్తాం? అలా అని నా కష్టాన్ని వేరే వాళ్లకు పంచలేను కదా. నాకు నీ స్టోరీ మొత్తం అర్థమైంది. నీ కష్టం పంచుకోవడం కాదు గాని కంప్లీట్ గా నీ కష్టం తీరే మార్గం చెప్తాను. ఏంటమ్మాది? నీకు పుట్టబోయే బిడ్డని మాకప్పగించే. నీ కడుపు భారమే కాదు, నీ జీవితం కూడా భారం కానంత డబ్బిస్తాను. నాకేం అర్థం కావట్లేదమ్మా. నా బిడ్డని మీరు తీసుకుంటారా? అవును, మా అమ్మాయి కోసం ఓ బిడ్డని దత్తత తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాము. అందుకే బోల్డని అనాథాశ్రమాల చుట్టూ తిరిగాము. కానీ కడుపుతో ఉన్న దగ్గర్నుంచి బిడ్డ తల్లిని మా మధ్య ఉంచుకుంటే పుట్టే సమయానికి ఆ బిడ్డకి మా ఇంటి వాసనలు అంతో ఇంతో అంటుతాయనేది మా అభిప్రాయం. ఆ వెతుకులాటలో ఉండగా ఇదిగో నువ్వెదురుపడ్డావు. మా కోరిక తీరినట్టు అవుతుంది, నీకు ఏ కష్టం ఉండదు. ఏమంటావ్? చూడమ్మాయ్, ఇందులో ఎలాంటి బలవంతం లేదు. నీకిష్టం అయితేనే, లేదంటే లేదు. మేం వేరే వాళ్ళని చూసుకుంటాం, ఓకేనా? అయ్యో, అదేం లేదమ్మా. కష్టంలో ఆదుకుంటానంటే నేనెందుకొద్దంటాను? కానీ బిడ్డని మీకు అప్పగించాలంటే ఇప్పుడు 3వ నెలే, ఇంకా టైం పడుతుంది కదమ్మా. దాని గురించి నువ్వేం ఆలోచించుకో. నువ్వు ఓకే అంటే అగ్రిమెంట్ అయిన క్షణం నుంచి డెలివరీ అయ్యేంత వరకు నీ పూర్తి బాధ్యతలు మావి. నీకు ఏ క్లాస్ ఫుడ్, బెడ్, అన్ని ట్రీట్మెంట్స్, అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. మాతోనే మా బంగ్లాలోనే ఉంచుకొని జాగ్రత్తగా చూసుకుంటాం. అంతా బానే ఉంది కానీ ఏదో అగ్రిమెంట్ అంటున్నారు. అంటే ఏంటమ్మా? అంటే నీకు పుట్టబోయే బిడ్డని మనస్ఫూర్తిగా మాకు దత్తత ఇస్తున్నావని
ఒప్పుకున్నట్లు అంగీకార పత్రం అన్నమాట. అది దేనికమ్మా? ఏమో, రేపు నీకు బిడ్డ పుట్టాక మమకారం పెరిగి నేనివ్వను అంటే అప్పుడు నీ మీద ఇన్వెస్ట్ చేసిందంతా మాకు వేస్ట్ అయినట్టే కదా. అందుకే ఈ ఒప్పందం. చచా, నేనెందుకు అలా చేస్తానమ్మా? మమ్మల్ని మేమే నమ్మం, ఇంకా నిన్నెందుకు నమ్ముతాం? నువ్వు మేం చెప్పిందంతా ఒప్పుకొని అగ్రిమెంట్ మీద సంతకం చేస్తేనే మేం చెప్పినవన్నీ జరుగుతాయి. నువ్వు జీవితాంతం ఈ బెలూన్లు, టెడ్డీ బేర్లు అమ్ముకున్న రానంత డబ్బుని నీకు మేమిస్తాం. అలాగేనమ్మా.